హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమా గురించి మాట్లాడుకుందాం. చాలా గ్యాప్ తర్వాత నటుడు నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమాని TV5 మూర్తి గారు డైరెక్ట్ చేశారు. కుమార్ రాజా భత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలుగా ఉన్నారు ఈ సినిమాకి. ఇక కథలోకి వెళ్తే, ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఉదయభాను ప్రజలకు నిజం తప్ప మరేం చెప్పకుండా NNC అనే న్యూస్ ఛానల్ని స్థాపిస్తుంది. ఆమె సొసైటీ పట్ల బాధ్యతతో డబ్బుపై దృష్టి పెట్టకుండా ఆ ఛానల్ని నడిపిస్తుంది. ఆమె ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ చేతన్ నారా రోహిత్ని కంపెనీ CEOగా నియమిస్తుంది. అతను అవినీతి రాజకీయ నాయకులను ప్రజల ముందు పెట్టడం ప్రారంభిస్తాడు. ఇదే సమయంలో సీఎం ప్రజాపతి సచిన్ కేడేకర్ గారు హత్యకు గురవుతారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు, అసలు తనని ఎందుకు చంపారు, హత్య వెనుక ఉన్న వ్యక్తులను నారా రోహిత్ కనుక్కున్నాడా లేదా అనేది ప్రతినిధి 2 స్టోరీ. ఇక పూర్తి డీటెయిల్లోకి వెళ్తే, ఫస్ట్ పార్ట్లో హీరో అవినీతి నేతలను బయటపెట్టే స్టోరీ మనకు బాగా అనిపిస్తుంది. ఇవన్నీ సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ విజువల్గా మాత్రం మంచిగా చూపించారు. లైవ్ షోలో అవినీతి రాజకీయ నాయకులకు హీరో ప్రశ్నిస్తూ వారి నిజస్వరూపాన్ని బయటపెడతాడు. అలాగే హీరో వీడియో బైట్ ద్వారా ఓటు హక్కు యొక్క ఇంపార్టెన్స్ మనకు ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ సీన్స్ మనం చూసామనిపిస్తుంది, కానీ సినిమా చెప్పడానికి ప్రయత్నించే ఉద్దేశాలు. అలాగే ఈ సినిమాలో మెసేజ్ చాలా బాగుంది. సప్తగిరి కామెడీ ట్రాక్, ఉప ఎన్నికలకు ముందు మరియు తర్వాత వచ్చే సన్నివేశాలు, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది. కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ మళ్ళీ పెద్ద తెరకు వచ్చాడు మరియు అతని సినిమాలో చాలా మంచి పని చేశాడు. అన్యాయాన్ని ఏ స్థాయికి వెళ్ళినా ప్రశ్నించే సిన్సియర్ రిపోర్టర్గా మనకు తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సచిన్ కేడేకర్ గారు, దినేష్ తేజ, ఉదయభాను, సప్తగిరి వాళ్ళ పాత్రల్లో డీసెంట్గా చేశారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మనం పూర్తిగా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రాజకీయ అవినీతిని వెలుగులోకి తీసుకురాగా, సెకండ్ హాఫ్ మొత్తం సీఎం హత్య మీద, CBI ఎంక్వైరీ మీద సాగుతుంది. కానీ ఎంక్వైరీ ప్రాసెస్ అనేది మనకు పూర్తిగా సిల్లీగా అనిపిస్తుంది. సినిమాకి కమర్షియల్ టచ్ ఇవ్వడానికి డైరెక్టర్ లాజిక్ మిస్ అయ్యాడు. చాలా సీన్స్లో లాజిక్ అనేది మనకు కనిపించదు. ఇక మహతి స్వరసాగర్ మ్యూజిక్ అయితే అంత బాగా ఏం లేదు. నాని చమిడిశెట్టి గారి సినిమాటోగ్రఫీ పర్వాలేదు, ఎడిటింగ్ బాగుంది. సినిమా చాలా వరకు ఫస్ట్ పేస్ మెయింటైన్ చేస్తుంది. VFX వర్క్ అయితే చాలా దారుణంగా ఉంది. మనకు భారీ జనాలు ఉండే సీన్స్ కూడా అంతే అనిపించదు. మూర్తి గారు డైరెక్షన్లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ చివరికి వచ్చే వరకు ఆ ఎగ్జైట్మెంట్ని డైరెక్టర్ మనకు ఎగ్జైటింగ్గా ఉంచలేకపోయాడు. కానీ మూర్తి గారు ఈ సినిమాని ట్రై చేసిన విజయం నిజాయితీగా ఉంది. కానీ రైటింగ్ ఫెయిల్ అవ్వగా, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడం వల్ల సినిమా మార్క్ మిస్ అయింది. మొత్తం మీద ప్రతినిధి 2 అనేది ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తుంది, కానీ రైటింగ్ ఫెయిల్ అవ్వగా దాని ఉద్దేశాన్ని మనకు తెలియజేయడం అనేది మనకు నచ్చుతుంది. నారా రోహిత్ సిన్సియర్ జర్నలిస్ట్గా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సినిమాలో మైనస్లు ఉన్నా కానీ వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ మాత్రం చాలా చక్కగా చెప్పారు. పొలిటికల్ డ్రామాగా నిజాయితీగా తీశారు అనే చెప్పాలి.